నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను రవీంద్ర బాబు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బాగా సంచలనం సృష్టించినటువంటి బెవరేజెస్ కార్పొరేషన్ ఏపీఎస్బీసీఎల్ మద్యం రవాణా స్కామ్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ వేసినటువంటి ఒక్క అడుగు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో పెను తుఫాన్ సృష్టిస్తుంది. వైఎస్ఆర్సీపీ హయాంలో జరిగినటువంటి మద్యం రవాణా సరఫరా కాంట్రాక్టర్ల వెనక ఒక అత్యంత ప్రణాళికాబద్ధమైన వ్యవస్థీకృత సిండికేట్ నెట్వర్క్ పనిచేసింది అని ఆధారాలతో సహా ఈడీ సేకరించింది. మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకుడు కారుమూరి వెంకట నాగేశ్వరరావు మాజీ మంత్రిగా చేశాడు ఈ పెద్ద మనిషి. వాళ్ళ అబ్బాయి కూడా ఇప్పుడు రిమాండ్లో ఉన్నారు, జైల్లో ఉన్నారు. ఇద్దరు ఒకే బ్యారక్లో ఉన్నారు. హైదరాబాద్లోని కొండాపూర్లో ఆకస్మికంగా అరెస్ట్ చేశారు ఈడీ. నాంపల్లి స్పెషల్ పిఎంఎల్ఏ కోర్టుకు సమర్పించినటువంటి 11 పేజీల రిమాండ్ రిపోర్ట్లో సంచలనాత్మకమైన అంశాలను వాళ్ళు చేర్చారు. ఈ రిమాండ్ రిపోర్ట్ మన దగ్గర ఉంది. నేను దాన్ని డీటెయిల్డ్ స్టడీ చేశాను. రిపోర్ట్ ఆధారంగా ఇప్పుడు విశ్లేషణ చేసే ప్రయత్నం చేస్తాను. మొత్తం 18.09 కోట్లు మనీ లాండరింగ్ జరిగింది అని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తేల్చేసింది. అందులో డైరెక్ట్గా 11.95 కోట్లకు పైగా సొమ్మును కారుమూరు కుటుంబ సభ్యుల అకౌంట్లోకి వెళ్ళినాయి. కుటుంబంలో అందరి పేర్లతో ఉన్న అకౌంట్లోకి వెళ్ళినాయి. ఈ విషయాన్ని బ్యాంక్ స్టేట్మెంట్స్ ఆధారాలతో సహా ఈ రిమాండ్ రిపోర్ట్లో ఈడీ వాళ్ళు కోర్టుకి సబ్మిట్ చేశారు. అసలు ఈ మద్యం రవాణా కాంట్రాక్ట్, మద్యం స్కామ్ వేరు, అందులో మళ్ళీ ఇది మద్యం రవాణా కాంట్రాక్టు. దీని వెనక జగన్ మార్క్ వైఎస్ఆర్సీపీ నెట్వర్క్ ప్లానింగ్ ఏంటి? 85:15 వాటా ఒప్పందం వెనక దాగున్న అసలు రహస్యాలేంటి? ఈ వీడియోలో ఈ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రిమాండ్ రిపోర్ట్ బట్టి విశ్లేషణ చేస్తాను. ఫస్ట్ పాయింట్, లీగల్ బ్యాక్డ్రాప్. ఈడీ ఎంట్రీ చూసినట్టయితే ఈసీఐఆర్ HYZO అంటే హైదరాబాద్ జోన్ 17/2026 కేసు. ఈ కేసుకు సంబంధించినటువంటి లీగల్ ప్రాసిక్యూషన్ అండ్ బ్యాక్గ్రౌండ్ ఒక్కసారి మనం గమనించినట్టయితే ఫిబ్రవరి 10, 2026 మంగళగిరి సిఐడి పోలీస్ స్టేషన్లో ఒక ఎఫ్ఐఆర్ నమోదైంది. ఆ ఎఫ్ఐఆర్ నంబర్ 11/2026 ఆధారంగా ఈడీ విచారణ స్టార్ట్ చేసింది. విచారణ స్టార్ట్ చేయడానికి బేస్ అక్కడ నమోదైనటువంటి ఎఫ్ఐఆర్. ఈ బెవరేజెస్ కార్పొరేషన్ మాజీ ఎండి దొంతిరెడ్డి వాసుదేవరెడ్డి, మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి మరియు బూనేటి చాణిక్యలపై ఐపీసీ సెక్షన్ 420, 409, 468, 471 సెక్షన్ల కింద విజిలెన్స్ నివేదిక ఆధారంగా క్రిమినల్ కేసులు గతంలో నమోదైన విషయం మనకు తెలుసు. అయితే ఈ నేరాలన్నీ కూడా పిఎంఎల్ఏ ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ చట్టం కింద షెడ్యూల్ అఫెన్సెస్లోకి రావటం వల్ల మే 22, 2026 ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ హైదరాబాద్ జోనల్ ఆఫీస్ అధికారికంగా ఈసీఐఆర్ నమోదు చేసి దర్యాప్తు వేగవంతం చేసింది. ఇది ఇక్కడ బ్యాక్గ్రౌండ్ అంశం. ఈడీ అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ ప్రతీక్ సింగ్ జరిపారు దీని దర్యాప్తు. లోతైన దర్యాప్తులో ఎన్నో అంశాలు వెలుగులోకి వచ్చినాయి. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో మద్యం డిపోల నుంచి రిటైల్ వైన్ షాపులకి మద్యం చేరవేసే కాంట్రాక్టర్లని, డిపోల నుంచి షాపులకి మద్యం అందించేటువంటి కాంట్రాక్టులని మార్కెట్ ధరల కంటే అత్యధికంగా రేట్లు పెంచేసి దక్కించుకున్నారు. అంటే గతంలో 13 రూపాయలు పర్ కేసు ఉంటే అది కూడా డిస్టిక్ లెవెల్లో జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో కమిటీ డెసిషన్ తీసుకొని ఎవరికి వాళ్ళనేది డిసైడ్ చేస్తారు. ఆ సిస్టాన్ని తీసేసి సెంట్రలైజ్ చేసేసి ఆ 13 రూపాయలని 35 రూపాయలకి పెంచారు. వాళ్ళకి లబ్ధి చేయటం కోసం, స్కామ్ కోసం. ఇక దీనికోసం సిగ్మా సప్లై చైన్ సొల్యూషన్స్ అనే సంస్థను ముందు పెట్టి ఈ కథ అంతా నడిపించారు. కానీ క్షేత్రస్థాయిలో గ్రౌండ్ లెవెల్లో దీనికి సంబంధించిన ఈ ట్రాన్స్పోర్ట్ వ్యవహారాలని నడిపిస్తుంది మాత్రం సుదర్శన్ కన్స్ట్రక్షన్స్ అనే ఒక డమ్మీ కంపెనీ. అదే కారుమూరి నాగేశ్వరరావు గారి కంపెనీ. అసలు ఆ డమ్మీ సంస్థను ఎందుకు తెచ్చారో ఒకసారి ఆలోచించినట్టయితే ఈడీ సేకరించినటువంటి పక్కా ఆధారాలు రిమాండ్ రిపోర్ట్లో ఉన్న అంశాల ప్రకారం ఈ సిగ్మా సప్లై చైన్ సొల్యూషన్స్ కంపెనీ కాగితాల పైన ఉండేటువంటి ఫ్రంట్ కంపెనీ మాత్రమే, పేపర్ కంపెనీ అన్నట్టు. అప్పటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి రాజకీయ పలుకుబడిని ఉపయోగించి వీళ్ళు ఏం చేశారు, కారుమూరి నాగేశ్వరరావు అండ్ సన్ సుదర్శన్ కన్స్ట్రక్షన్స్ అనే సంస్థకి ఈ సిగ్మా నుంచి సబ్ కాంట్రాక్ట్ ఇప్పించుకున్నారు.
తీసుకున్నారు. అయితే ఈ సబ్ కాంట్రాక్ట్ ఇచ్చినందుకు కారుమూరి నాగేశ్వరరావు ఒక నోటి మాట కండిషన్ ఏం పెట్టారంటే, రవాణా ద్వారా వచ్చేటువంటి మొత్తం లాభాల్లో 85% వాటా, ఇందులో వచ్చే టోటల్ ఇన్కంలో 85% వాటా కారుమూరి కుటుంబానికి వెళ్ళాలి. ఇక మిగతా 15% మాత్రమే సుదర్శన్ కన్స్ట్రక్షన్స్ కంపెనీకి వెళ్ళాలి ఈ వచ్చిన ఇన్కంలో అనేది ఒక కండిషన్ పెట్టుకొని ఒప్పందం చేసుకున్నారు. ఇక బెవరేజెస్ కార్పొరేషన్ నుంచి ప్రభుత్వ నిధులు రాగానే ఈ పెంచేశారు కదా రేట్లు, వాటిని నకిలీ ఇన్వాయిసెస్ అంటే ఇన్ఫ్లేటెడ్ ఇన్వాయిస్ చేసేసి పెంచిన రేట్ల ప్రకారం నిధులను సుదర్శన్ కన్స్ట్రక్షన్స్ ఖాతాలోకి మళ్లించి ఆ తర్వాత 85% వాటా వాళ్ళ ఒప్పందం ప్రకారం కారుమూరి కుటుంబ సభ్యుల పర్సనల్ అకౌంట్లోకి జమ చేశారు. విషయం నేను చెప్పట్లా, రిమాండ్ రిపోర్ట్లో ఉంది. ఏ రకమైన వ్యాపార భాగస్వామ్యం లేకుండా కేవలం అధికారంతో ఈ 85:15 వాటా డీలు నడిచింది అని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కన్ఫర్మ్ చేసింది. 11.95 crores ఎవరెవరి అకౌంట్లోకి వెళ్ళినాయి, మరి ఈ 85% వాటా కింద సుదర్శన్ కన్స్ట్రక్షన్ బ్యాంక్ ఖాతాల నుండి కారుమూరి నాగేశ్వరరావు కుటుంబ సభ్యులు పర్సనల్ బ్యాంక్ అకౌంట్స్లోకి ఎలా నిధులు ట్రాన్స్ఫర్ అయినాయి, ఎలా బదిలీ అయినాయి అనేది ఈ ఈడీ అంటే విత్ ఎవిడెన్సెస్ బ్యాంకు స్టేట్మెంట్స్తో సహా స్పష్టంగా నిరూపించింది. అందులో ఉన్న అంశాలను మనం చూసినట్టయితే కారుమూరి సునీల్ కుమార్ అంటే నాగేశ్వరరావు కొడుకు 3.73 crores ఆయన అకౌంట్లోకి వెళ్ళినాయి. వల్లూరు కీర్తి అంటే కోడలు సునీల్ భార్య 6.16 crores. కారుమూరి లక్ష్మీ కిరణ్ అంటే నాగేశ్వరరావు గారి భార్య సునీల్ వాళ్ళ తల్లి 80 lakhs. కారుమూరి దీపిక 9 lakhs. తర్వాత వల్లూరి ప్రతాప్ రెడ్డి అంటే వాళ్ళ వియ్యంకుడు 93 lakhs ఆయన అకౌంట్లోకి వెళ్ళినాయి. అచ్చప్ప రామ్మూర్తి అంటే సోదరి మామగారు 24.5 lakhs ఆయన అకౌంట్లోకి వెళ్ళినాయి. ఇట్లా కుటుంబ సభ్యులు చుట్టాలందరూ పర్సనల్ అకౌంట్స్లోకి మనీ ట్రాన్సాక్షన్ అయింది. నేరుగా బ్యాంకు ట్రాన్స్ఫర్స్ ద్వారా 11,95,61,216 రూపాయలు అంటే 11.95 crores వైఎస్ఆర్సీపీ మాజీ మంత్రిగా ఉన్నటువంటి కారుమూరి నాగేశ్వరరావు కుటుంబ సభ్యుల అకౌంట్లోకి వెళ్ళినట్టుగా ఈడీ వాళ్ళు ఈ బ్యాంక్ స్టేట్మెంట్స్తో సహా లెక్కల్ని నిగ్గుదేల్చారు. ఇవే కాకుండా ఐడిబిఐ బ్యాంకులో థర్డ్ పార్టీ ఖాతాల నుంచి కారుమూరి నాగేశ్వరరావు, కారుమూరి సునీల్, కీర్తి అంటే సునీల్ వాళ్ళ భార్య ఖాతాల్లోకి ఇంకొక 59.2 lakhs డైరెక్ట్గా బదిలీ చేయించుకున్నారు అని కూడా ప్రూఫ్స్ ఈ రిమాండ్ రిపోర్ట్లో ఈడీ వాళ్ళు పెట్టారు. ఇది ఒక పార్ట్ అయితే నెలకి 60 lakhs క్యాష్ లగ్జరీ లైఫ్ ఎట్లా చేశారంటే అకౌంట్ ట్రాన్స్ఫర్సే కాకుండా ఈ స్కామ్లో హవాలా పద్ధతిలో ఈ క్యాష్ రూపంలో కాకుండా పెద్ద ఎత్తున లావాదేవీలు జరిగినాయి. క్యాష్ కాకుండా కూడా నెలకి 60 లక్షలు. కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డికి ప్రతి నెల 50 లక్షల నుంచి 60 లక్షల వరకు నగదు చెల్లింపు జరిగినాయి. ఎవ్రీ మంత్ 60 lakhs. పిఎంఎల్ఏ సెక్షన్ 50 కింద నమోదు చేసిన వాంగ్మూలాలు ఇవన్నీ కూడా రిటర్న్ స్టేట్మెంట్స్ ప్రూఫ్స్ ఉన్నాయి. ఈ రకంగా సేకరించినటువంటి మనీ లాండరింగ్ సొమ్ము సుమారుగా 18.09 కోట్లతో ఈ బ్యాచ్ మొత్తం ఏమేమి ఇన్వెస్ట్మెంట్ చేశారనేది కూడా ఈడీ స్పష్టంగా చెప్పింది. రియల్ ఎస్టేట్ స్థిరాస్తుల కొనుగోలుకు అడ్వాన్స్ ఇచ్చారు కొంత అమౌంట్ని. తర్వాత మైనింగ్ లీజింగ్ హక్కులు అంటే మైనింగ్ లీజ్ రైట్స్ దక్కించుకోవటానికి కూడా ఇట్లా వచ్చినటువంటి హవాలా ద్వారా వచ్చిన నిధుల్ని వాడారు. దీంతోపాటుగా లగ్జరీ కార్స్ మొన్న కూడా సీజ్ చేశారు. అత్యంత ఖరీదైనటువంటి కాస్ట్లీ బ్రాండెడ్ వాచెస్ అవి కూడా ఈడీ వాళ్ళు సీజ్ చేశారు. విలాసవంతమైన ఫ్యామిలీ ఈవెంట్స్, ప్రైవేట్ జెట్స్, ప్రైవేట్ ఏరోప్లేన్స్ ఇట్లా రకరకాలుగా వీళ్ళు ఎంజాయ్ చేశారు ఈ సొమ్ముతో. అంతేకాకుండా సెప్టెంబర్ 2025లో విచారణ ప్రారంభం కాగానే ఈ కారుమూరి నాగేశ్వరరావు వీళ్ళు తప్పించుకోవటానికి ప్రయత్నించారు. కీర్తి పేరిట ఉన్నటువంటి బ్యాక్ డేటెడ్ అంటే ప్రీవియస్ డేట్తో ఉన్నటువంటి నకిలీ జాయింట్ వెంచర్ అగ్రిమెంట్ను కూడా సృష్టించి ఈ పార్ట్నర్స్ని బెదిరించారని చెప్పి కూడా ఈడీ ఈ రిమాండ్ రిపోర్ట్లో డీటెయిల్డ్గా మెన్షన్ చేసింది. రిమాండ్ రిపోర్ట్లో వీళ్ళు చేసిన అఘాయిత్యాలు, అక్రమాలు, అన్యాయాలు భారీగా నమోదు చేసింది. ఈ కేసులో దర్యాప్తు కోసం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ జూన్ 24 నుంచి ఆగస్టు 17 వరకు ఏకంగా 9 సార్లు సమన్స్ జారీ చేసినప్పటికీ కారుమూరి నాగేశ్వరరావు విచారణకు హాజరు కాలే, తప్పించుకు తిరిగాడు.
ఉద్దేశపూర్వకంగానే తప్పించుకు తిరిగాడు. అంటే ఎందుకు తప్పించుకు తిరిగాడంటే ఈయన ఈలోగా మీన్ వైల్ హైకోర్టులోను సుప్రీంకోర్టులోను బెయిల్ కోసం విశ్వ ప్రయత్నం చేశారు. కోర్టు వాళ్ళు బెయిల్ ఇవ్వలేదు, నిరాకరించారు బెయిల్ ఇవ్వటానికి సుప్రీంకోర్టు, హైకోర్టు కూడా. సాక్ష్యాలను నాశనం చేసే అవకాశం ఉండటంతో పిఎంఎల్ఏ ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ సెక్షన్ 19 క్లాజ్ 1 కింద ఈయన్ని మొన్న హైదరాబాద్లో అరెస్ట్ చేశారు. వైఎస్ఆర్సీపీ పాలనలో జరిగినటువంటి ఈ మద్యం రవాణా స్కామ్, ఈడీ బయట పెట్టిన ఈ షాకింగ్, అది కూడా మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ఇప్పుడు బయట పెట్టినటువంటి ఆధారాలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొంత దుమారం లేపుతున్నాయి. ఎందుకంటే లిక్కర్ కేసులో లేదా లిక్కర్ ట్రాన్స్పోర్ట్ కేసులో మాజీ మంత్రి అరెస్ట్ అవ్వటం అనేది ఇదే మొదటిసారి. ఇంతకుముందు అఫీషియల్స్ అరెస్ట్ అయ్యారు, ఇప్పుడు మాజీ మంత్రి అరెస్ట్ అయ్యారు. మరి నెక్స్ట్ అరెస్ట్ ఎవరు, దీని ద్వారా నెక్స్ట్ అరెస్ట్ ఎవరి వైపు ఉంటుంది అనేది అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఈ ఇన్వెస్టిగేటివ్ డీటెయిల్డ్ విశ్లేషణ మీకేమనిపిస్తుంది? మీ కామెంట్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మరి ఎప్పటికప్పుడు పొలిటికల్, నాన్ పొలిటికల్, లీగల్, సామాజిక, రాజకీయ, ఆర్థిక విశ్లేషణల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్టయితే లైక్ బటన్ నొక్కండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.